డియర్ ఫ్రెండ్స్, మన సామాను మనకే రావాలి కదా. అంటే పుట్టింటి నుంచి, అత్తింటి నుంచి మనకి రావాల్సిన హక్కులు మనకు ఉంటాయి. పుట్టింట్లో అమ్మ చీరలు, అమ్మ నగలు, అమ్మ సామాను, అమ్మ పొలం మనకే వస్తుంది. అమ్మ చీరలు, అమ్మ నగలు, అమ్మ సామాను, అమ్మ పొలం, అమ్మ ప్లాట్లు, అమ్మ ఫర్నిచరు, ఆఖరికి అమ్మ కుంకుడుకాయలు కొట్టుకునే సుత్తి కూడా. కనగాల అంటే శనగల కాదు, శనగల పుష్పేశ్వరి దేవి. ఈ శనగల నాగ పుష్పేశ్వరి దేవి మా అమ్మ చీరలు, అమ్మ నగలు, అమ్మ సామాను, అమ్మ డబ్బు, అమ్మదే అంత ప్లాట్లు, ఎవ్రీథింగ్ దొంగతనం చేసి తీసుకుని. బాయిలర్, నీళ్లు కాసుకునే బాయిలరు, అన్నం వండుకునే సామాన్లు, 10,000 మందికి అన్నం వండుకునే సామాన్లు, 10,000 మందికి అన్నం, కూర, పప్పు అన్నీ వండుకునేది. ఇవన్నీ తీసుకున్నాం. శనగల నాగపుష్పేశ్వరి దేవి అంటే మా పెద్దన్న భార్య. షీ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్స్ వైఫ్. ఆమెని, ఆమె పిల్లల్ని దేవుడు చంపేస్తాడు. అయ్యో, అందుకని త్వరగా 1 కోటి రూపాయలు ఇస్తే నేను కొనుక్కుంటాను. నాకు కావాల్సిన ఫర్నిచరు, బీరువాలు, బాయిలర్ కూడా అన్నీ నాకు కావాల్సినవన్నీ నేను కొనుక్కుంటాను. ఆమె 1 కోటి రూపాయలు ఇస్తాను. ఆమె నాకు ఫోన్పేలో కూడా ఇవ్వచ్చు. ఇది March 3rd లోపల వచ్చాడు. ఎందుకంటే March 3rd మా రెండో అన్న బర్త్డే. నాట్ ఓన్లీ జడ్జిమెంట్ డే, రెండో అన్న బర్త్డే. March 3rd గవర్నమెంట్ హాలిడే కదా మేడం, జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది? March 4th కొంతమందికి హాలిడే. March 4th కొంతమందికి, March 3rd కొంతమంది. బహుశా ఎలాగో మనం తినేది, ఉండేది, కబుర్లు చెప్పుకునేది కోర్టు క్యాంటీన్లోనే కదా. అందుకనే ఏమన్నా సార్ జడ్జి గారు ఎలాగో వీళ్ళందరూ కోర్టు క్యాంటీన్లోనే బాగా మెడుకుతూ మంచి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే రోజైనా ఒకటే అనుకున్నారేమో. సో డియర్ ఫ్రెండ్స్, మీరు అన్నట్టుగా March 3rd ఒకవేళ గవర్నమెంట్ హాలిడే అయితే, March 4th కాదంటే
మార్చ్ 4th నాడు ఇచ్చేస్తారు జడ్జ్మెంట్. కాదు మార్చ్ 4th హాలిడే అంటే మార్చ్ 3rd వి విల్ గెట్. ఇంకా పెద్దగా అంటే చాలా సీరియస్గా బాధపడుతుంది. ఈ జడ్జ్మెంట్ మా జీవితంలో, మా ఇంటిలో, మా ఒంటి మీద కూడా అంటే బంగారు, వజ్రాలు, ఆభరణాలు ఉంటాయి ఎక్కువ. ఈ జడ్జిమెంట్ తర్వాత మా ఇంటిలో కూడా చాలా గొప్ప గొప్ప ఖరీదైన సామాన్లు వస్తాయి. ఇంటిలో, ఒంటిలో కూడా, ఒంటి మీద కూడా డైమండ్స్, జ్యువెలరీ, గోల్డ్ వస్తాయి. అండ్ లివింగ్ స్టైల్లో కూడా అన్నీ మార్పులు వస్తాయి. శుభ సూచన.